ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధానం చెందిన తరువాత అప్పటి నుంచి 40 రోజుల పాటు భూమి మీద వారు తన శిష్యుల మధ్య జీవిస్తూ వచ్చారు. వెనక్కి వెళ్లిపోయిన వారిని మరలా ముందుకు లాగి అవిశ్వాసములోను అనుమానములో ఉన్న వారందరికీ కూడా విశ్వాసము వైపు నడిపిస్తూ వచ్చిన విధానం మనం ఇప్పటికే నేర్చుకుంటూ ఉన్నాం. 40 రోజుల పాటు ప్రజల మధ్య ఉన్న యేసుక్రీస్తు ఆత్మరూపిగా 11 సార్లు తన ప్రత్యక్షతను తన శిష్యులకి అందించడము గొప్ప విశేషం. మొట్టమొదటిగా మగ్దలేనే మరియ, తర్వాత 2 స్త్రీమూర్తులకి యేసుక్రీస్తు రెండవ ప్రత్యక్షతను అనుగ్రహించారు. మూడవదిగా అయితే ఎమ్మాయు మార్గములో వెళుతూ ఉన్న 2 శిష్యులకు మరలా వారితో పాటు కలిసి మరలా నడుస్తూ వారితో పాటు ఏమీ తెలియనట్లుగా ఉండి మరలా చివరిగా తన ప్రత్యక్షను తెలియచేశారు. వారు అన్న మాట, ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయాలు మండుచుండలేదా అని వారన్న మాట నిజంగా చాలా దీవెనకరంగా అనిపించింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న పేతురు దగ్గరికి వెళ్ళి పర్సనల్ ఎన్కౌంటర్ చేస్తారు. సహజంగా శిష్యులందరి దగ్గరికి వెళ్ళిన విధానం మనం చూస్తాము, 3 దగ్గరికి వెళ్ళిన విధానం చూస్తాము, లేదు ఆయా సందర్భాల్లో స్త్రీల దగ్గరికి వెళ్ళిన యేసుక్రీస్తు కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఒకే ఒక్క శిష్యుణ్ణి చాలా ఏకాగ్రతతో వెళ్ళి దర్శించారు. ఎందుకంటే అతనిలో ఉన్న సందేహాన్ని తొలగించి మరల విశ్వాసంలోనికి నడిపించాలని. అదే మనం నేర్చుకున్నాం. పర్సనల్ ఎన్కౌంటర్ వ్యక్తిగతముగా ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసు యొక్క దర్శనాన్ని మనం పొందుకుంటామో బహిరంగముగా ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు ఒక పవర్ఫుల్ వెపన్గా కూడా ప్రభు చేత మనము వాడబడతాం. అటువంటి వ్యక్తిగతమైన ఎన్కౌంటర్స్ అనేవి ప్రభుతో మనకి అనుసంధానము అనేది తప్పనిసరిగా కలిగి ఉంటే అది మనకు చాలా దీవెనని కలిగిస్తుంది. ఆ తర్వాత 10 మంది అపోస్తలకి ప్రభుని యేసు దర్శనాన్ని అనుగ్రహించారు. అప్పుడు సందేహాస్పదుడైన తోమా వారి మధ్యలో లేరు. తోమాకి తప్ప మిగిలిన శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉంటే వారందరికీ దగ్గరకు వెళ్ళి యేసు తన ప్రత్యక్షతని కనపరుస్తూ వచ్చారు. వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అన్న యేసుక్రీస్తు మనకి కనపడుతూ ఉంటారు. ఈరోజు యేసు ఆనాడు 6వ ప్రత్యక్షత ఈ రోజులో మనం కలిసి నేర్చుకోబోతూ ఉన్నాం. క్రైస్ట్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ ఫియర్ ఇంటూ ఫెయిత్. క్రీస్తు ప్రత్యక్షత అనేది మనకు భయము నుండి విశ్వాసమునకు ఎలా నడిపిస్తుందో, ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్ అనమాట. అది ఈరోజు మనందరం కూడా కలిసి కొద్ది ఆలోచన రూపంలో మనం తెలుసుకుందాం. దీనికి గాను మనకి మొదటిగా లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుంచి 43 వచనాల్లో మనకి ఇక్కడ కనపడుతుంది. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనపడెనని తలంచిరి. వారు ఎటువంటి ఆలోచనలు ఉన్నారు? లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసుకోవడం మాత్రమే కాదు, ఏ గాలి సవ్వడైనా తలుపు సవ్వడైనా సరే ఒక భూతము లేదు ఒక భయము ఉలికిపాటు అనేది వారు అక్కడ కలిగి ఉన్నారు. సో యేసు అక్కడికి రాగానే యేసు యొక్క రూపం ఏమైనా మారిందా అండి? మారలా, యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. కాకపోతే ఆ ప్రత్యక్షత యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? మూసి ఉన్న ద్వారములలో గుండా ఆయన వెళ్ళి వారి ముందు నిలబడేసరికి అది ఎలా జరుగుతుంది? ఎవరు అలా రాగలుగుతారు? వారి ఆలోచనలో ఒక భూతము లేదా దయ్యం మాత్రమే ఆ విధముగా వస్తుంది అనే ఆలోచన ఉంది. కానీ యేసు జీవించిన కాలములో నేను మరలా తిరిగి లెగుస్తాను అనే మాట మీద వారు కాన్సంట్రేషన్ పెట్టలేదు. వారు మర్చిపోయినట్లుగా కనపడుతుంది. అందుకనే యేసు ప్రత్యక్షమైనప్పుడు వారందరూ ఏమనుకున్నారు? అమ్మో భూతం వచ్చేసింది అని అనుకుంటే అప్పుడు యేసు అంటున్నారు, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. మానవ జీవితమే కలవరము, మానవ జీవితమే సందేహాల పుట్ట. ప్రతిదీ కూడా అనుమానమే. ఇది అవుతుందా లేదా, మనిషా కాదా, అసలు ఇది వాస్తవమా కాదా, ఇవన్నీ కూడా ఎన్నో రకాలైన సందేహాలు. మరి వారు భోజనం చేశారో లేదో తెలియదు, అసలు ఏదైనా పనుల మీద వెళ్ళారో లేదో తెలియదు. ఎక్కడి వారు అక్కడే బెక్క చచ్చిపోయినట్లుగా ఉన్నారు. యేసు కనపడేసరికి వారిలో కలవరం బిగినైంది, సందేహాలు వచ్చేసాయి బయటికి. ఎందుకంటే యేసుని యేసుగా గుర్తించక భూతముగా తలంచారు. ఆ తర్వాత అంటున్నారు కదా, నేనే యేసుని అనడానికి ఇదిగో ఆధారాలు అని చెప్పి నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి,
నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి, మనము పునరుద్ధానము చెందిన తర్వాత మన రూపము అనేది ఎలా ఉంటుందో ఇక్కడ యేసు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. కాకపోతే అది ఫిజికల్ బాడీ, ఇది మాత్రము స్పిరిచువల్ బాడీ అన్నమాట. అయితే దీనికి కూడా ఎముకలు మాంసము ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి ఇదిగో లేఖన నిరూపణ మనకు ఇక్కడ కనపడుతుంది. అందుకని నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి, నన్ను చూడండి, మీకున్నట్టుగానే ఉన్నాయి కదా. నేను మీతో పాటు ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. నా రూపమేమీ మారిపోలేదు. నన్ను చూచి మీరెందుకు కలవరపడుతూ ఉన్నారు అంటే, ఈ డేస్లోని కొద్ది దినాల్లోనే నన్ను మర్చిపోయారా అంటే, ఆనాడు యేసు ఎలా వారి మధ్య జీవిస్తూ వచ్చారో నేటికి కూడా వారితో అలాగే ఉంటూ ఉన్నారు. వారికి తన ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు అప్పుడు మరలా యేసు చెప్పిన తర్వాత, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మన జీవితాలు ఎంత, సృష్టికర్త అయిన యేసు ముందు మన జీవితాలను పెట్టి చూచినట్లయితే అసలు ఎక్కడ ఉన్నాయండి జీవితాలు? మనకు ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకు కావలసిన రక్షణ కార్యాన్ని చేసిన తర్వాత కూడా మనల్ని నమ్మించడం అవసరమా? మనకు నిరూపణ అవసరమా? అయినప్పటికీ నేటికి ఈ సమయానికి కూడా చాలామంది ప్రతిదానికి కలవరపడుతూ ఉన్నారు, ప్రతిదానికి సందేహపడుతూ ఉన్నారు. యేసును యేసుగా గుర్తించడం అనేది మనం చాలా సుదూరముగా జీవిస్తూ ఉన్నాం. అటువంటి ఆలోచనల్లో నుంచి, క్రియలలో నుంచి మనందరము కూడా బయటికి వచ్చినప్పుడు మాత్రమే మన రక్షకుడైన ఆ యేసుని యేసుగా గుర్తించగలుగుతాం. యేసు వల్ల ఈ లోకములో మనము ప్రజల మధ్య జీవించగలుగుతాం. అందుకని తర్వాత యేసు అంటున్నారు, అయితే యేసుక్రీస్తు తనని తాను, తన ప్రత్యక్షతను వారందరి ముందు కూడా ప్రత్యక్షంగా చక్కగా చూపిస్తూ వచ్చారు. ఇక వారిలో ఉన్న సందేహాలన్నీ వెళ్ళిపోయాయి, భయాలన్నీ వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారు, సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా. అయితే సంతోషం చేత నమ్మడం లేదు, అప్పుడే భయం చేత నమ్మడం లేదు. అంటే ఒక్కొక్కసారి నన్ను గిల్లు అన్నప్పుడు, టక్కని గిల్లినప్పుడు, అమ్మో ఇది వాస్తవంగా జరుగుతుంది, నేను నిజంగా పరలోకంలోనే ఉన్నాను, లేదు నిజంగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నేను పొందుకున్నాను అని మన జీవితాలు ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం. అప్పుడు ఆ తర్వాత నమ్మక ఆశ్చర్యపడుతూ ఉండగా అప్పుడు మరలా వారిని నమ్మించడానికి యేసు ఏమంటూ ఉన్నారు, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని అంటే, వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చారట. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట చూసారా. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కటిగా క్రైస్ట్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ థాట్స్, వారి ఆలోచనలు రూపాంతరము చెందించడానికి ఇక్కడ యేసు సంకల్పించుకున్నారు. అసలు నన్ను నమ్మని వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, అసలు నా యందు విశ్వాసం ఉంచిన వారి దగ్గరికి నేను వెళ్ళాలి, నేను చెప్పాను కదా, చెప్పినప్పటికీ కూడా నా కోసం ఎదురు చూడకుండా ఉంటూ ఉన్న వీరి మధ్యలోనికి నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదండి. హీ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎ గ్రేట్ పర్పస్. ఆ పర్పస్ని మరలా మీట్ అవ్వడానికి వారిలో ఉన్న సందేహాలన్నీ కూడా తొలగించి వేసి వాళ్ళని రైట్ చేస్తూ ఉన్నారు. అదేనండి మన జీవితాల్లో మనము కూడా ఆ సంగతులు తెలుసుకొని ఇంకా ఏదైనా సందేహాలు క్రీస్తు విషయంలో ఉన్నట్లయితే అవి ఈరోజు చాప చుట్టి పక్కన పడేసినట్లుగా అవి పక్కకు వెళ్ళిపోవలసిందే. అదే మరలా యోహాను సువార్తలోకి వచ్చి చూసినట్లయితే 19 నుండి 25 వచనాల్లో కూడా మనకు ఇదే కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మూసి ఉన్న ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, అంటే సుమారు 8 రోజులు తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పారు. తర్వాత 21 వచనం అంటున్నారు కదా, మరల మీకు సమాధానము కలుగును గాక అని తండ్రి నన్ను పంపిన ప్రకారం. ఇక్కడ ఒక గ్రేట్ మిషన్ అనేది యేసుక్రీస్తు వారికి ఇస్తున్నారు. ఇందులో నుంచి కొన్ని ఆలోచనలు మనం చూడబోతున్నాం. ఎందుకంటే ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ బ్రింగ్స్ పీస్. వారి యొక్క భయములో నుంచి విశ్వాసంలోనికి నడిపించుటలో యేసు సంకల్పించుకుంది మొట్టమొదటిగా ఏంటంటే సమాధానమును దయచేసి తన యొక్క పునరుద్ధానాన్ని వారికి తెలియచేస్తున్నారు. అందుకని పీస్ బీ అంటూ యూ, మీకు విశ్వాసము, మీకు సమాధానము కలుగును గాక అని అక్కడ యేసు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే వారితో మాట్లాడిన యేసుక్రీస్తు మొట్టమొదటిగా అక్కడ తన శిష్యులు భయపడుతూ ఉన్నారు అనేది గుర్తించారు. 20వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, ఎలా ఉన్నారండి? క్లోజ్డ్.
ఇప్పుడు మన వాళ్ళైతే మూసి ఉన్న ద్వారముల్లో గుండా వస్తూ ఉన్నారు. ఎలా వస్తూ ఉన్నారు? ద్వారం మూసేస్తుంది. సో వీఆర్ ఓపెనింగ్ ద డోర్. కానీ వీళ్ళు లోపల గడి పెట్టుకున్నారు. మన లోపల గడి పెడితే ఎవరైనా రాగలరా? లేదు. కానీ వాళ్ళు అక్కడ లోపల గడి పెట్టుకుని కూర్చుంటే వాళ్ళ మధ్యలోనికి వచ్చేసి పీస్ బీ అంటూ యు, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి అక్కడ యేసు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు యొక్క సన్నిధి అనేది శిష్యులలో ఉన్న భయాన్ని తొలగించి మొట్టమొదటిగా సమాధానాన్ని కలిగిస్తుంది. మన జీవితాల్లో కూడానండి ఏదైనా కొన్ని నిర్ణయాలు మనం చేయవలసినప్పుడు, అవి మేజర్ డెసిషన్స్ అయినప్పుడు మనం హేస్టీగా మనం తీసుకోలేం. మరి ఎలా ఇది దేవుని చిత్తమా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? మనము ఎలా నిర్ణయాలు చేయాలి అని అంటే, మనం ఇదిగో ప్రభా ఈ నిర్ణయం నేను చేస్తూ ఉన్నాను, దీని విషయంలో నాకు సమాధానము దయచే అని అడిగినప్పుడు దేవుని సందులో కూర్చుంటేనండి వి రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని యొక్క నెమ్మది మన జీవితాలలోనికి వస్తుందో అక్కడ మనకి కనపడుతుందండి అది దేవుని చిత్తము. ఒక్కొక్కసారి చాలా అలజడిగా కనపడుతుంది, చాలా కలవరపాటుగా ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ ఇది సరైంది కాదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు మనం తెలుసుకోవాలి, దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. అది ఎంత పెద్దదైనప్పటికీ ఆపేసేయండి ఆ పని, అంతే. అవసరమైతే పోస్ట్పోన్ చేయండి. దేవుని చిత్తం అయితే దేవన్న నాతో మరొకసారి నీవు మాట్లాడు. ఇక్కడ కూడా యేసు వారికి ఇస్తున్న సమాధానము చూసారా? ఏదో ఇద్దరిద్దరు గొడవ పడితే వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చే సమాధానము కాదు. వారికి వారి దేవునికి మధ్య, వారికి వారి క్రీస్తుకి మధ్య చాలా డిస్టర్బెన్స్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మేము విన్నది ఒకటి, చూసింది ఒకటి, ఇప్పుడు మా కళ్ళెదుట కనపడుతూ ఉన్నది ఒకటి. ఇటువంటి సందర్భాలు ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎలా సమాధానము చెప్పాలి అని వాళ్ళు అసమాధానముతో ఉంటే వారి మధ్యలోనికి వచ్చి మూసి ఉన్న ద్వారములలో గుండా ప్రవేశించి ఇక్కడ యేసు అంటూ ఉన్నారు, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూసారా? అంటే మన హృదయంలో ఉన్న మన ఆలోచనలకు, మన క్రియలకు అన్నిటికీ కూడానండి యేసు క్రీస్తు యొక్క సమాధానము అనేదంట కావలి ఉంటుందట. అందుకని సమాధానమును దయచేస్తుంది ఆ యేసు యొక్క పునరుద్ధానం. అటు దేవునితో మాత్రమే కాదు, ఇటు మనుషులతో కూడా మనము సమాధానముగా జీవించేటట్లు చేస్తుంది యేసు పునరుద్ధానం. అంతేకాదు విశ్వాసమును బలపరిచే యేసు పునరుద్ధానం. ఎందుకంటే మనకి విశ్వాసం ఉంది, లేని వాళ్ళం ఎవరము లేము, లేకుంటే ఇక్కడ దాకా రాము. కానీ మన విశ్వాసం అనేది బలమైనదా లేదా? మనకి యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే అంటూ ఉన్నారు కదా, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషపడిరి. అంటే వారు తమ జీవితాలలో యేసు ఎప్పుడైతే తాను పొందిన గాయాలు అవన్నీ కూడా వారి ఎదుట పరచి చూపిస్తూ ఉంటే అది చూసి వారి విశ్వాసం అనేది బలపరచబడుతూ ఉంది. మరి మన విశ్వాసం అనేది మనము ఎలా బలపరుచుకుంటూ ఉన్నాం అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఇదే మన లూకాసు వార్త 24వ అధ్యాయంలో 39-40 వచనాల్లో కూడా అక్కడ యేసు క్రీస్తు తన గాయాలు, తన కాళ్ళు చేతులు వారికి చూపిస్తూ, ఇదిగో ఒక్కసారి చూడండి నా గుర్తుని, ఇదిగో మీరు ఇది చూస్తేనైనా మీరు నన్ను గుర్తుపడతారు అని అక్కడ యేసు చెప్పడం అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే డిసైపుల్స్ రిజాయిస్ ఆఫ్టర్ సీయింగ్ ద లార్డ్. యేసుని ఎప్పుడైతే చూచారో శిష్యులందరూ కూడా వాళ్ళు చాలా ఆనందాన్ని కనపరుస్తూ ఉన్నారు. ప్రతి నిత్యము యేసుని చూచి అనుభవం కలిగి ఉన్నప్పుడు మన హృదయాలన్నీ లీప్ అవుతూ ఉంటాయి. పసిపిల్లల్ని చూసినప్పుడు వారితో కొద్ది సమయం మనం స్పెండ్ చేస్తే వాళ్ళ యొక్క నిష్కల్మష హృదయముతో మనం ఎంత సంతోషపడతామో, మనలో ఉన్న బర్డెన్ అంతా కూడా రిలీవ్ అయిపోతూ ఉంటుంది. అలాగే యేసుని మన పడకల మీదుగా ఉండగా మనం చూసినప్పుడు అక్కడ కూడా మన జీవితాలు అదే విధంగా సంతోషంతో ఉప్పొంగాలండి. ఎందుకంటే మన విశ్వాసం అనేది బలపరచబడే యేసు ప్రత్యక్షత, యేసు పునరుద్ధానము అనేది మనకి ఎంతో అవసరం. అందుకని హెబ్రీ పత్రిక 11:1 అంటూ ఉన్నారు కదా, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. అటువంటి విశ్వాసము చేత మనం బలపరుచుకున్నప్పుడు ఆ విశ్వాసములో నుంచి అసాధ్యమైన కార్యాలు బయటికి వస్తాయి. ఇది నిజముగా జరుగుతుందా అని అనుకున్నప్పుడు కూడా ఎస్ ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి మనలో ఉన్న విశ్వాసమే కార్యరూపము దాల్చి మన ఎదుట ప్రత్యక్షంగా ఒక మనిషి నిలువెత్తు రూపంలో అది ప్రత్యక్షతను కనపరుస్తూ ఉంటుంది.
అందుకని మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలను, అసాధ్యమైన కార్యాలను చూచే విశ్వాసముతో మనం మన జీవితాలను నింపుకోవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా ఆలోచన చేస్తే, ద పేషెన్స్ ఆఫ్ జీసస్ వెల్కమ్స్ ద డౌటింగ్. సందేహాలను ఆహ్వానించే యేసు పునరుద్ధానం. అంతేకాదు, ఎందుకంటే సహనం అని చెప్పొచ్చు. ఇంకొక మాటలో చూసినట్లయితే మనలో ఉన్న సందేహాలన్నిటినీ కూడా సహనముతో యేసు ఓర్చుకుంటూ భరించుకుంటూ వచ్చారు. అటువంటి విశ్వాసముతో మనందరము కూడా పురికొల్పబడాలి. మనం ఒక్కొక్కసారి ఎన్నో సందర్భాల్లో అవిశ్వాసులమయ్యాం, బలహీనులమయ్యాం. ఇంకెందుకు ఈ జీవితం అని చెప్పేసి రకరకాల మాటలతో యేసును ఎంతగానో శోధిస్తూ వచ్చాం. అయినప్పటికీ కూడా సహనశీలైన మన ప్రభు మనందరినీ కూడా సహించుకుంటూ ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మన ముందుకు కొనసాగింప చేస్తూ వచ్చారు. 20వ అధ్యాయము 24, 25 వచనాలు చూసినట్లయితే, అంతకు ముందు యేసుక్రీస్తు తన శిష్యులకి ప్రత్యక్షం దయచేసినప్పుడు తోమా లేరు. తోమా లేకపోతే అక్కడ శిష్యులు వచ్చిన తర్వాత చెప్పారు, ఇదిగో మేము యేసుని చూసాం తెలుసా మీకు అని చెప్పేసానంటే, నేను ఆయనను చూస్తే గాని నమ్మను, ఆయన గాయాలు చూస్తే గాని నమ్మను. యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలో ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. నమ్మను. ఏం నమ్మరు? చూడాలి, అప్పుడు మాత్రమే నమ్ముతా. అందుకనే ప్రభు అన కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే ఒక్కొక్కసారి అండి సాక్షాత్ నిలువెత్తు రూపం కుంటివాడు స్వస్థ పొందుకున్నాడు, పరుగులు పెడతా ఉన్నాడు. ఇంతకాలము నుంచి ఆ మెట్లు దగ్గరే నడవలేక కూర్చుని ఉన్న ఆ వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. అసలు ప్రజల యొక్క ఆలోచనలు వెంటనేనండి, వేర్ ఈస్ ద డివైన్ పవర్, ఐ ఆల్సో వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్ టు మై లైఫ్. అటువంటి దైవికమైన శక్తి నేను నా జీవితంలోనికి కూడా పొందుకోవాలి అనే ఆసక్తి కంటే కూడా ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు ఎక్కడ పెరిగిపోతాయోనని చెప్పి అటువంటి అవిధేయుల మధ్య కూడానండి సహనముతో నేటికి కూడా యేసుక్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నారండి. అందుకనే అటువంటి వారి కోవలోకి మనం వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడ ఏ కోసిన లేసమంతైనా సరే 99.9 అంటారు చూసారు, 1% కూడా ఎందుకు తగ్గాలండి? దేవుని యందున్న విశ్వాసంలో ఏది కూడా తగ్గడానికి వీల్లేదు. 100కి 100 అంతే. ఈరోజు మనము క్రీస్తులో 100% స్థిరులుగా మనం ఉన్నట్లయితే రేపటి రోజున మన విశ్వాసాన్ని బట్టి అనేక మంది ప్రభు వైపు చూచే అవకాశాన్ని కల్పించిన వారమవుతాం. అంటే ఈరోజు మీరు అవిశ్వాసులుగా ఉంటే, ఈరోజు మీరు ప్రభువునందు విశ్వసించవలసిన స్థాయిలో మీరు విశ్వసించకుండా ఉంటే, మిగిలిన వారికి మీరు ద్వారాలు మూసివేస్తూ ఉన్నారు. ఆ సంగతి మీకు తెలుసా? క్రీస్తు యొక్క ప్రేమను చూపించకుండా, క్రీస్తు మన పట్ల కనపరిచిన సహనాన్ని ఇతరుల పట్ల మనం కనపరచకుండా ఉంటే ఆటోమేటిక్గా హౌ దే విల్ నో ద లార్డ్. మనలో ఉన్న ఒకప్పటి మన జీవితము, నేటి మన జీవితము వారు చూసి ఆశ్చర్యపడి వారు వెంటనే ప్రభువులోకి రావాల్సిందేనండి. ఎందుకంటే ఇది మన వలన మనం అనుకుంటే వచ్చిన మార్పు కాదు, కానీ సాక్షాత్తు మన దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యం. అందుకని ఆ కుంటివాడిని చూసినప్పుడు వారందరూ కూడా హీజ్ నో మోర్ కుంటివాడు, ఇంకొక మాటలు చెప్పి అయినప్పటికీ కూడా మనం కుంటివాడనే మాట్లాడుకుంటూ ఉన్నాం. చూసారా, మన దేవుడు, మన రక్షకుడు ఎంత గొప్పగా మన జీవితాలలో తన కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దట్స్ ఏ పేషెన్స్ అండి. అటువంటి సహనము అనేది మనం కూడా కలిగి ఉండవలసిందే. సో ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్, ద ప్రూఫ్ ఆఫ్ జీసస్, ద పేషెన్స్ ఆఫ్ జీసస్. నౌ ద పవర్ ఆఫ్ జీసస్ ఆఫర్స్ అ న్యూ లైఫ్ అండ్ మిషన్. చివరిగా నూతన శక్తి మరియు నూతనమైన పరిచర్యను అనుగ్రహించే యేసు యొక్క పునరుద్ధానము అనేది మనకు కావాల్సిందే. క్రీస్తు మీద మనము ఆధారపడి జీవించే సమయంలోనండి మనకు వీ నీడ్ టు గెట్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీ డే, డే బై డే. ఎందుకంటే ఏ రోజు తింటే ఆ రోజు మనం ఎంత శారీరకంగా బలంగా ఉంటామో, అలాగే దేవుని సన్నిధిలో ఆత్మలో మనం బలముగా ఉండాలి అని అంటే మనకు కావాల్సింది ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్ అనేది మనం కలిగి ఉన్నప్పుడు అందులో నుండి మనకి ఒక నూతన శక్తిని మనము పొందుకుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము
నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారికి ఇస్తూ ఉన్న మిషన్, పునరుద్ధానపు శక్తిని వారికి చూపించారు. ఇక మీదట మీరు అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా ఉండాలని చెప్పడం మాత్రమే కాదు, అక్కడ అంటున్నారు కదా, నా తండ్రి నన్ను పంపిన ప్రకారము ఇప్పుడు నేను మిమ్మును పంపుచూ ఉన్నాను. ఆలోచించండి, ఇట్స్ ఎ గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ టు ఎవ్రీబడి. అలాగే యేసు దగ్గర నుంచి అపోస్తలులకు, అపోస్తలుల దగ్గర నుంచి శిష్యులకు, అలా అలా ఆ తరము నుంచి నేడు ఈ తరం మన మధ్య వరకు వచ్చేసింది. ఇప్పుడు అదే ఆజ్ఞ అనేది సంఘం అంతటికి కూడా వర్తిస్తుంది. ఇట్స్ గివెన్ బై ద లార్డ్ హిమ్సెల్ఫ్, నాట్ ఆఫ్ ఎనీబడి. ఏదో ఒక అధికారి ఎక్కడుండో చెప్తే కాదండి. ఇప్పుడు మనకి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా సువార్థీకరణ అనేది ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు. మీరెవ్వరు కూడా సువార్తని చెప్పడానికి వీల్లేదు. ఏమండి, సువార్త ఆ మాటలోనే ఉంది, మంచి వార్త. మంచి వార్త చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం? మంచి వార్త చెప్పకుండా మనము ఎలా మనలో మనమే జీవిస్తూ ఉంటాం చెప్పండి? అదే చెడ్డదనుకోండి, చెప్పం. కానీ మంచిదైతే, అందుకని ఈ సువార్త అనేది ప్రకటన చేయబడాలి అని ఆనాడే ప్రభు ఉద్దేశించారు. చూడండి, నా తండ్రి నన్ను ఎలా పంపారో. అసలు ఆనాడు తండ్రి పంపినప్పుడు ఎవరి కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు? పాపుల కొరకు, అతిక్రమకారుల కొరకు, అవిధేయుల కొరకు, తనను విశ్వసించని తన జనాంగము కొరకు ఈ లోకానికి పంపితే ఈరోజు మరి మనందరము కూడా అలాగే ఉంటూ ఉన్నాం. ఆనాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఒక పరిశుద్ధునిగా. కానీ మనమైతే మన తోటి మానవుల వలెనే ఉంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకత మనం కలిగి ఉన్నాం. ఆ ప్రత్యేకతలో నుంచి యేసు మనకిచ్చిన ఆజ్ఞని ఆధారము చేసుకుని మనం బయటికి వెళ్ళాలి. ఆ నూతన శక్తి ప్రజలు మనలో నుండి చూడాలి అని అంటే వీ నీడ్ టు గెట్ ద పవర్. మనలో శక్తి అనేది ఉండాలి కదా. మనలో పరిశుద్ధాత్మ శక్తి అనేది లేకుండా మనము ఎలా చెప్పగలుగుతాం? అందుకని సంఘముగా నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారా? ఎందుకంటే ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు 40వ రోజున తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళిపోయే ముందు ఇచ్చిన చిట్ట చివరి మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోకుండా మీరు వెళ్ళవద్దు. పరిశుద్ధాత్మను పొందుకోకుండా క్రీస్తు భక్తిని మనం చేయడానికి వీల్లేదు. ఇంకొక మాటలో చెప్తే సింపుల్గా, మనకు యేసుక్రీస్తు తెలుసు, తండ్రి తెలుసు, పరిశుద్ధాత్మను గురించి విన్నాము. కానీ పరిశుద్ధాత్మ మాత్రం ఎక్కడో సంఘములోనో ఎవరి దగ్గరనో ఉంటారు, కానీ మన దగ్గర మాత్రం ఉండరు. యేసుక్రీస్తు రిజరెక్ట్ అయిన దగ్గర నుంచి 40 రోజుల తర్వాత యేసు వాళ్ళకి చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలాగే 10 రోజుల పాటు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చారు, కేవలం పరిశుద్ధాత్మ కొరకు మాత్రమే. ఇక వారు నిత్యము కూడా నిరంతరము కూడా యేసుక్రీస్తుని స్తుతిస్తూ వారందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మను నీ ఆత్మతో నింపు, మమ్మను నీ ఆత్మతో నింపు. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోకుండా డోంట్ గో, అంతే, వెళ్ళవద్దు. 10 రోజులకి వారు నిజంగానే అలాగే పొందుకున్నారండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో యేసు ఇచ్చిన పరిచర్ని కూడా సొంతం చేసుకుని వారందరూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకని జీసస్ కమిషన్ దెమ్, హౌ యాజ్ ద ఫాదర్ హ్యాస్ సెంట్ మీ ఐఎమ్ సెండింగ్ యూ. నిజమే కదా, నా తండ్రి నన్ను ఎలా పంపించారో, నా తండ్రి ఎలా ఈ పాప లోకములోనికి పరిశుద్ధుడైన నన్ను ఎలా పంపించారో, నా తండ్రి అయిన ప్రేమను మరి మీరు గుర్తిస్తూ ఉన్నారా? నా తండ్రి ఏ రీతిగా మీ కొరకు ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు గుర్తిస్తూ ఉన్నారా? మీరు ఏ విధమైన కష్టపడకుండా మీరు ఈజీగా నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా నా దగ్గరకు రావాలని తండ్రి ఏర్పాటు చేసిన ఈ మార్గాన్ని మీరు గుర్తిస్తూ ఉన్నారా అని తన దగ్గర ఉన్న శిష్యులందరితో కూడానండి యేసు పదే పదే తెలియచేస్తూ వచ్చారు. అదే ఈ రోజు కూడా మనకి ఇదే మాట మనందరము కూడా తెలుసుకోవాలంటున్నారు కదా. 22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఇక్కడ ఇంకా యేసుక్రీస్తు పునరుద్ధానము చెందక ముందే ఇక్కడ ప్రభుని యేసు వారందరినీ ఉద్దేశించి ఊది అని కనపడుతుంది. అంటే తనలో ఉన్న ఆత్మ, అది వారిలో ఉన్న సందేహాలన్నిటినీ తొలగించే పరిశుద్ధాత్మ అక్కడ వారికి అనుగ్రహించబడింది. అది గనక సరిపడినట్లయితే, అదే గనక ఇంకా చాలు అని అనుకున్నట్లయితే మరలా పరిశుద్ధాత్మ ఈ భూలోకంలోనికి రావాల్సిన ఆవశ్యకత ఉండేది కాదు. అంతేకాదు మరలా అపోస్తలుల కార్యములో ఇదిగో మీరు వెళ్ళవద్దు, పరిశుద్ధాత్మను పొందుకొని చెప్పి ఉండేవారు కాదు. అది సరిపోయినట్లయితే లేదు. అక్కడ పరిశుద్ధాత్మను ఓదడం ద్వారా వారిలో ఉన్న సందేహాలన్నీ కూడా మటుమాయమైపోయాయి.
వారిలో ఒక గ్రేట్ కమిషన్కి తమను తాము వారు లోపరుచుకున్నారు. అదే మనందరము కూడా తెలుసుకోవాల్సింది. అందుకనే ద రిజరెక్షన్ కాల్స్ us టు లివ్ విత్ బోల్డ్నెస్ అండ్ పర్పస్. నూతన శక్తిని అట్లాగే నూతన పరిచర్య ఇక్కడ యేసుక్రీస్తు ఇస్తూ ఉన్నారు. ఈ పరిచర్యలో మనందరము కూడా పాలిభాగస్థులమై ఉన్నాం. అందుకని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా, 23వ వచనం చూసినట్లయితే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. అంటే దాని అర్థం ఏంటండి? క్షమించండి, క్షమించబడతారు. క్షమించకపోతే మీరు క్షమించబడరు అనే మాట ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అంటే మనము క్షమించబడని వ్యక్తులు కూడా ఉన్నారా? అట్లయితే మనం క్షమించబడం. ఆలోచించండి. ఎందుకంటే మనం మన జీవితాల్లోనండి ప్రతి ఒక్కరిని కూడా నన్ను నా ప్రభు ఎలా క్షమించారో, నన్ను నా ప్రభు ఎలా ఓర్చుకుంటూ ఉన్నారో, ఈ వారం అంతా కూడానండి ఎంతో కొంత సహనంతో పరిచయం చేయవలసిన పని నా ముందు కనపడుతూ వచ్చింది. బట్ స్టిల్, ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఆ నేర్పించేటప్పుడు ఎక్కడ కూడా విసుగుదల అనేది రావడానికి వీల్లేదు. మన దేవుడు మనకు అప్పగించింది మనమే చెయ్యాలి. కాబట్టి ఆ పట్టుదల నాకు బాగా ఉంటుంది. నేను చేయాల్సిన పని మరొకరు చేయడానికి వీల్లేదు. నాకు ఆ సామర్థ్యాన్ని నాకు దయచేయి. ఎందుకంటే మన దేవుడండి సామర్థ్యము లేని వారికి సామర్థ్యాన్ని ఇస్తారండి. అలాగే నమ్మకత్వం లేకపోతే నమ్మకత్వాన్ని మాత్రం ఇవ్వరట. ఎందుకని? ఆల్రెడీ ఇచ్చేసిన దానికి మరలు ఇచ్చేది ఏముంటుంది చెప్పండి? దేవుడు మనందరికీ కూడా దేవుని రూపంలో చేయబడినప్పుడే ఈ నమ్మకత్వం అనే లక్షణాన్ని కూడా మన ప్రభు మనకు దయచేశారు. కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధిలో నమ్మకత్వము కలిగి, సామర్థ్యము లేకపోతే అడిగి పొందుకుని మన పనిని మనం చేస్తూ మనం ముందుకు వెళదాం. అందుకని ఇక్కడ పునరుద్ధానము చెందిన ప్రభువు వారిలో ఉన్న ప్రతి ఫియర్ని కూడా ఫెయిత్లోనికి మారుస్తూ తన పునరుద్ధానాన్ని వారందరికీ కూడా అందిస్తూ ఆ పునరుద్ధానపు శక్తితో వారందరూ కూడా కలిగి ఉండలాగున సహనముతో వారి మధ్య పరిచయం చేస్తూ అక్కడ వారందరినీ కూడా విశ్వాసములో నిలవబెట్టి ఇదిగో ఈ ప్రత్యక్షతలు వారందరినీ కూడా నడిపిస్తూ వచ్చారు. అందుకనే యేసుక్రీస్తు తన శిష్యులండి భయముతో వదిలిపెట్టలేదు, అయోమయంలోనూ సందేహంలో విడిచిపెట్టలేదు. కానీ సమాధానాన్ని దయచేసి ఆ సమాధానములో నుంచి వారందరూ కూడా విశ్వాస సహితమైన బలాన్ని పొందుకొని సహనముతో వారిలో ఉన్న సందేహాలన్నీ కూడా తొలగించి తన ముందు ఉన్న పరిచర్లు వారందరూ శక్తిమంతులై కొనసాగునట్లుగా మన ప్రభువు వారందరినీ కూడా నడిపిస్తూ వచ్చారు. ప్రభు మార్గములో మనం ప్రయాణం చేద్దాం, ప్రభువుని కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రములు గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. పునరుద్ధానము లేనట్లయితే మాకు ఈ నిరీక్షణ లేదు ప్రభువా. పునరుద్ధానము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో బలపరుస్తూ మమ్మల్ని అందరినీ కూడా తన్ని నిలవబెడుతూ ఉన్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధానపు శక్తితో మేమందరము కూడా ప్రభా నీ సన్నిధిలో మీరు అనుగ్రహించే సమాధానమును పొందుకొని మా విశ్వాసమును బలపరుచుకుంటూ మా సందేహాలను తొలగించి నీ శక్తితో పరిచర్యలో మమ్మల్ని బలముగా ముందు కొనసాగింప చేస్తూ ఉన్న మా గొప్ప దేవా, మీకు వందనాలు నాయనా. ఈ వారములో మా ముందున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభు గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని కూడా బహుగా ఉన్నతముగా ఘనముగా దీవించు దేవా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ యొక్క కృపలో తండ్రి బలపరిచి నడిపించే దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరిలో అయితే తండ్రి ఏ కార్యముల విషయంలో ఇంకా నీ సన్నిధిలో తండ్రి వెతుకుతూ ఉన్నారో సంపూర్ణమైన విశ్వాసముతో ప్రభ నీ సన్నిధిలో అడిగి పొందుకొని నీ కొరకు సాక్షులుగా నిలవబడగలిగిన ధన్యతను వారికి దయచేసి మహిమ పొందుకుని వారున్న భవిష్యత్తును అంతటినీ కూడా మీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.